వరల్డ్ కప్ విజేత శ్రీచరణి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అంటే ఏసీఎన్ లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్ని కాదేమో. వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా. అండ్ ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంగ్త్కి చేసినాను సార్, అంతే. నాకు ఏదొచ్చో అది చేసినాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో. అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం. చాలా మారుమూల ప్రాంతం నుంచి మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. నిన్నటి వరకు కూడా అంటే ఈ వరల్డ్ కప్ ముందు వరకు కూడా శ్రీచరణి అంటే తక్కువ మంది వాటిలో దాదాపు క్రికెటర్స్ అందరికీ కూడా మీరు నోటెడ్ అయిపోయారు. అంటే మీ ఎక్స్పెక్టేషన్కి అంటే ఇంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తానని మీరు ఊహించారు? అంటే మీ వెనకాల సపోర్ట్ ఎలా ఉండేది సార్? అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్. నేను చేసిన ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళినా. నాతో పాటు ఏసీ ఉంది, నాకు సపోర్ట్ చేయడానికి. సో జస్ట్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనర్ ఎవరు? అంటే ఈ క్రికెట్లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్గా మీరు మీ ప్రస్తావన స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజరీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా. అంటే నా బ్యాక్ ఇంజరీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ. క్రికెట్లో ఉన్నంత పాపులారిటీ కానీ ఫ్యాన్ బేస్ కానీ ఉమెన్ క్రికెట్లో చాలా తక్కువ ఉండేది. బట్ ఈ వరల్డ్ కప్ నుంచి పూర్తిగా కథ మారిపోయింది. 2025 ముందు ఉమెన్ క్రికెట్, 2000 తర్వాత 25 తర్వాత ఉమెన్ క్రికెట్ అనుకోవచ్చా? అలా ఏం లేదు సార్. అంటే ఇదంతా ఇప్పుడు మితాలి మ్యామ్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ ప్లేయర్స్, వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్. అంటే వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్. అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపరాలేదు. వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు. అలా ఏం లేదు సార్. అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని. అంటే ఇది టీమ్ స్పోర్ట్. సో దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని. సో అందుకు మా డాడీకి టైం పట్టింది. అలా ఏం లేదు. మా డాడీ సపోర్ట్ అంతే సార్. టైం తీసుకున్నారు, ఒప్పుకున్నారు అంతే. నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత 5 yearsకి ఇది ఆడినా, ఇండియా ఆడినా. నేను ఖోఖో ఆడేదాన్ని మ్యామ్. దాని ముందు అథ్లెటిక్స్ చేసేదాన్ని. మోడీ గారిని కలిసారు కదా, నేను మోడీ గారిని కలిసారు, వాళ్ళ సీఎం చంద్రబాబు గారిని కలిసారు, సీఎంని కలిసారు కదా, వాళ్ళు ఏం చెప్పారు సార్? అంతే సార్, ఇది స్టార్టింగ్, ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది, కెరియర్ అన్నది. సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తూ వచ్చారు సార్ ఇద్దరు. మేబీ సెమీఫైనల్స్ నా స్పెల్. నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండెడ్. ఇప్పటి వరకు చూడని అప్రిషియేషన్, అప్లాజ్ వచ్చింది. నెక్స్ట్ కెరీర్ చాలా ఇంపార్టెంట్. ఎలా ఫోకస్ చేయబోతుంది నెక్స్ట్ కెరీర్? అంటే ఎక్స్ట్రా ఏం చేయను సార్. ఇప్పటి వరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటూ వెళ్తాను సార్. అంటే రిలాక్స్ అవ్వను. జస్ట్ ఏం చేస్తున్నాను, గుడ్ థింగ్స్ ఐ విల్ రిపీట్. అంటే సీఎం సార్ ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు? సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్. అంటే ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు. లైక్ ఇది జస్ట్ స్టార్టింగే. యూ నీడ్ టు బీ మోర్
లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్తాను. ఇంకా గవర్నమెంట్ జాబ్ ఇస్తామని ఏమైనా ఇన్సూరెన్స్ ఇచ్చారన్నా? గవర్నమెంట్ జాబ్ లాంటిది ఏమైనా ఇస్తామని ఇన్సూరెన్స్? ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ వన్, ఏ కేటగిరీ? గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది? మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మేడం, క్రికెట్ అంటే ఓన్లీ మెన్స్ అనే పరిస్థితి నుంచి ఓన్లీ క్రికెట్ ఆడద్దు అని ఆడపిల్లలు ఆపేసే తల్లిదండ్రులకి సార్ అంటే ఇప్పటి వరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి. ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయింటారు సార్. ఎందుకంటే నేను చాలా విన్నా, అంటే నాకు కాల్స్ వస్తున్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా. సో ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ పీపుల్ లైక్ దిస్. క్రికెట్ జర్నీలో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా మ్యామ్? ఎలాగా వీటిని అన్నింటినీ దాటుకుంటా ఈ స్థాయికి వచ్చారు? అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది. నేను ముందే చెప్పాను మీకు నాకు ఏసీఏ తోడుంది అనేసి. సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు. సో నాకు అలాంటిది ఏం లేదు. గుడ్ సార్, అంతే. లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు. సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. సో హ్యాపీ. సో పిఎం సార్ ఏమేమి సజెస్ట్ చేశారు? అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ని. సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేసి. సో సార్ చెప్పారు లైక్ ఆయన ప్రెజెంట్లో ఉంటారు. సో వీ ఆల్సో వాంట్ టు ట్రై దట్ ఓన్లీ. బెస్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది. మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి. సో ఐ థింక్ ఎంపీ గారు దగ్గర నుండి మిమ్మల్ని రిసీవ్ చేస్తామని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఫస్ట్ నుండి ఇనిషియేట్ తీసుకుంటారు మీ మీద, మీద ఎలా? మ్యామ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్. ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ లోకేష్ సార్. సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం. సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం ఇందులో కూడా సార్ హ్యాండ్ కూడా ఉంది. సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం మొత్తం. ఇదంతా ఉల్టిమేట్, కానీ ఇక్కడ ఉన్నదంతా మీకు పొందబాటు. ఎందుకంటే నిలబెట్టుకోవాలి మీరు ఇండియన్ టీమ్లో కానీ యాజ్ ఎ క్రీడాకారుగా అట్లా శిక్షణ పొందబోతాం. ముందు ఎలా ట్రైన్ ఇవన్నీ నిలబెట్టుకోవాలని మీరు చాలా కష్టపడతారు సార్. అలా ఏమి ఉండదు సార్. అంటే ఇంతవరకు నేను ఏం చేశానో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే. అంతమించి మిగతా అంతా నా చేతుల్లో లేదు. నేను చేయడానికి ట్రై చేస్తాను, మిగతా అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. సో ఐ ట్రై మై బెస్ట్. మేమంటే అన్ని రోజులు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మ్యామ్. అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం. దాంట్లో 3 కన్సిక్యూటివ్గా ఓడిపోయాం. సో అంటే ఆ తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చాం. సో ఇట్ ఫెల్ట్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్. సో లైక్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్, నా లైఫ్లో. ఫ్యూచర్ అడ్వైజ్ అంటే రిపీట్ ద గుడ్ థింగ్స్. మేడం, సాయంత్రం మీ ఊరు ఎలా పోతున్నారు? ఎలాగో ఇమోషనల్ ఉందా? మీరు చిన్నప్పుడు బ్యాట్ పట్టిన ఊరు, ఇప్పుడు ఈ విన్నింగ్ మూమెంట్ తర్వాత ఎలా పోతున్నారు? అలా ఏం లేదు సార్, జస్ట్ అంటే చాలా రోజులు అవుతుంది కదా జస్ట్. టర్నింగ్ పాయింట్ ఉంది కదా, అంటే నేను అచీవ్ చేయబోతున్నాను లేదా జట్టులో తోడుగా టర్నింగ్ పాయింట్